ఇది ఇక్కడ నుంచి వచ్చు. పూలమాల ఇందాక చూపించాను కదా, అవి గజమాల పూలమాల తీసుకున్నాను. నా బ్లాక్ ఫేస్ని ఇగ్నోర్ చేసేసేయండి, ఎందుకంటే తర్వాత చెప్తాను. ఇంకా ఇవి పూలు, మల్లెపూలు, చామంతి పూలు, అన్ని ఫ్లవర్స్ అండి. ఇవైతే అక్కడ దొబ్బేసిన పూలు చాలా బాగున్నాయండి. ఫ్లవర్స్ అయితే కొట్టేసి అనుకోండి. మా అన్న చూస్తాం వీడియో తీసుకుంటాను. అయితే అక్కడ కొట్టేసి చాలా పెద్ద పెద్ద ఫ్లవర్స్, ఒక ఫ్లవర్ పెట్టిన చాలు, అంత బాగున్నాయి ఫ్లవర్స్. ఇంకైతే మీరు అస్సలు వీడియోనైతే స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. వీడియో అయితే చాలా బాగుంటుంది. శివ పార్వతుల కళ్యాణం అండి. చాలా చాలా ఫుల్ బాగుంటుంది. శివపార్వతుల కళ్యాణం చూడడానికి కూడా చాలా అదృష్టం ఉండాలండి. కాబట్టి వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. మీకు ప్రతిదీ క్యాప్చర్ చేసి అయితే చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఈ ఫ్లవర్స్ ఎలా ఉన్నాయో కూడా కామెంట్. మా లగేజ్ ఇది ఎప్పుడు మీరే పడాలి, వస్తుంది. ఫ్రెండ్స్, బస్సులో కూర్చునే వాళ్ళని చూసారు, స్ట్రీట్ మీద పడుకునే వాళ్ళని చూసారు. ఇప్పుడు నేను మీకు బస్సులో ఎలా పడుకుంటారు కంఫర్ట్గానే చూపిస్తాను. చూడండి. అసలు ఎవరికి వెళ్తాను? పేరంపల్ల. ఎందుకు? అత్త వాళ్ళది కళ్యాణం. చూసినా అవునా? ఎక్కడ నేను చూడలేదు, చెప్పచ్చు. వచ్చామండి. అయితే పూలు మేవి పూలు మనల్ని ప్రాణులు అవి ఖాళీ తాగుతుంది బిడ్డ. ప్రాణులు ఫేస్ వద్దంటే బాగా తీలేదులే బాగా. ఎందుకు అది ఎర్రగడ్డలు, టమాటాలు, అక్క ఫస్ట్ వేసాక పచ్చిమిర్చి ఫ్రిడ్జ్ లో ఉండాలి బయట వేసాక కడిగేసినట్టున్నాక. అవునా? ఉప్మాకేమో కడిగినట్టున్నారు. ఏంది అడుగుతాంటే మీరే సాకేది ఏం పట్టుకోను. హాయ్ ఫ్రెండ్, ఇప్పుడే ఇక్కడ అంతా మేము ఫొటోస్ తీసుకున్నాము. ఆ ఫొటోస్ కూడా అప్లోడ్ చేస్తా చూడండి. ఫొటోస్ తీసుకొని ఇప్పుడైతే వెళ్తున్నాం. సాకేత్, కరెక్ట్గా ఇంటి అడ్రస్ చూపిస్తున్నావు కదా? హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాంతి కుకింగ్ వ్లాగ్స్. ఇక్కడైతే మా వాళ్ళు సబ్స్క్రైబ్ చేయమని చెప్తున్నారండి. ఈరోజు అయితే మరొక వీడియో అయితే మీ ముందుకు వచ్చేసానండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే
మీకు ఒక మంచి వీడియో వస్తుంది కదా, ఆ వీడియోకి ఇది ముందైతే వస్తుందండి. ఇప్పుడైతే మేము బజార్కి వెళ్తున్నాం. ఏమేమి తీసుకుంటాము ఏమనేది అయితే వీడియోలో అయితే చూపిస్తాను. ఫ్రెండ్స్, నా మెహందీ డిజైన్ ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో ఒక కామెంట్ అయితే ఇవ్వండి. కంపల్సరిగా కామెంట్ సెక్షన్లో అయితే ఒక కామెంట్ ఇవ్వండి. ఇక్కడ స్పెల్లింగ్ కూడా మిస్టేక్ ఉంది, అది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇదైతే శివరాత్రి ముందు రోజు వీడియో అండి. సారీ, ముందు రోజు కాదు, ఆ ముందు రోజు వీడియో. ఇక్కడైతే మేము తోమాల 3 పూలమాలల కోసం అయితే వచ్చామండి. అలాగే పూల కోసం, విడి పూల కోసం కూడా వచ్చాము. ఇక్కడైతే తోమాల అలాగే పూలదండలు అయితే తీసుకున్నామండి. నేను వీడియోలో గజమాల అన్నాను, కాదండి, తోమాల కోసం అయితే వచ్చాము. కడప పాత బస్ స్టాండ్కి అయితే వచ్చాము. ఇక్కడైతే మనకి పూలు అయితే హోల్సేల్గా దొరుకుతాయి కదండి. కడపలో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ తెలుసు. ఇక్కడైతే పాత బస్ స్టాండ్లో మనకైతే హోల్సేల్గా అయితే పూలు దొరుకుతాయండి. మేము ఇక్కడ విడి పూలు అలాగే పండ్లు, 3 రకాల పండ్లు, పూజకి కావాల్సిన పండ్లు, పూల కోసం అయితే వచ్చాము. అవి గజమాల పూలమాల తీసుకున్నాను. నా బ్లాక్ ఫేస్ని ఇగ్నోర్ చేసేసేయండి, ఎందుకంటే తర్వాత చెప్తాను. ఇంకా ఇవి పూలు, మల్లెపూలు, చామంతి పూలు, అన్ని ఫ్లవర్స్ అండి. ఇవైతే అక్కడ దొబ్బేసిన పూలు చాలా బాగున్నాయండి. ఫ్లవర్స్ అయితే కొట్టేసి అనుకోండి. మా అన్న చూస్తాం, వీడియో తీసుకుంటాను. అయితే అక్కడ కొట్టేసి చాలా పెద్ద పెద్ద ఫ్లవర్స్, ఒక ఫ్లవర్ పెట్టిన చాలు, అంత బాగున్నాయి ఫ్లవర్స్. ఇంకైతే మీరు అసలు వీడియోనైతే స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. వీడియో అయితే చాలా బాగుంటుంది. శివ పార్వతుల కళ్యాణం అండి. చాలా చాలా ఫుల్ బాగుంటుంది. శివ పార్వతుల కళ్యాణం చూడడానికి కూడా చాలా అదృష్టం ఉండాలండి. కాబట్టి వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. మీకు ప్రతిదీ క్యాప్చర్ చేసి అయితే చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఈ ఫ్లవర్స్ ఎలా ఉన్నాయో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నా మెహందీ డిజైన్ కూడా మీకు పెడతాను, చూడండి. మన కడప వైవి స్ట్రీట్లో పండగ అంటే చాలా అంటే ఫస్ట్ పెద్దయ్యమా కొంచెము రేపట్టుకుంటాయి కదా, చూసే 2 ఆకులు ఎక్కువ పెట్టినా లేదా? అదే పనసకాయలు వచ్చినాయి. నిజంగా అమ్మాయి ఉండే మా లగేజ్. ఇది ఎప్పుడు మీరే పడాలి, నేను పడాలి వస్తుంది. మెయ్యి ఇక్కడ ఏమే చూపి కాయిన్. వచ్చింది రాలా అదేనా? 38 kgs.
మేము అరౌండ్ 5:30కి వచ్చామండి. ఇప్పుడే ఒక 5 minutes బాకే బస్ అయితే వెళ్ళిపోయిందంట. ఇంక ఇప్పుడు ఒక బస్ కూడా లేదు. కావాల్సింది మదనపల్లె బస్సు ఒక్కటి కూడా లేదు. మా లగేజ్ మా వాళ్ళందరూ ఇక్కడ కూర్చోన్నారు. నేను ఈ లగేజ్కి కాపలా కాసుకుంటాను. బస్సు అరౌండ్ 6:66కి వచ్చిందండి. ఇంకా ఇప్పుడు 15 minutes అయింది. ఇంకా బస్ కూడా కదలలేదు. మేము చేరుకునే లోపు 9 అయ్యేటట్టుందండి అరౌండ్. మేము అక్కడికి వెళ్ళే లోపు మా బావ అయితే వస్తారు. మా బావ వచ్చి మమ్మల్ని పిక్ చేసుకుంటాడు. లగేజ్ అయితే ఇలా సర్దామండి, చాలా కష్టసాధ్యం. ఇది ఏమైపోయిందంటే నా బ్యాగ్ అక్కడే ఉండిపోయింది. ఇంతటి లగేజ్లో ఈ బ్యాగ్ అక్కడే ఉండిపోయింది. పాపం వేరే వాళ్ళు చెప్పారు, అప్పుడు తీసుకున్నాము. లేదంటే నా బ్యాగ్ అక్కడే ఉంటే ఇంకా నేను ఏం చేయలేదు. ఇప్పుడైతే బస్ బయలుదేరేసిందండి. కడప కొత్త బస్ స్టాండ్ నుంచి అయితే బస్ అయితే బయలుదేరేసింది. మా జర్నీ ముందు చాలా బాగుంటుందండి. అలాగే నెక్స్ట్ దీనికి కంటిన్యూషన్ వీడియో కూడా వస్తుంది కళ్యాణంది. ఆ రోజు శివరాత్రి రోజు లైవ్ కూడా పెట్టానండి. లైవ్ మిస్ అయిన వాళ్ళైతే కింద కామెంట్ సెక్షన్లో కాదు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. అక్కడికి వెళ్ళి ఒకసారి చెక్ చేసేసి ఓపెన్ చేసి ఆ రోజు కళ్యాణం ఫ్రెండ్స్ బస్సులో కూర్చునే వాళ్ళని చూసారు, ఇలా సీట్ మీద పడుకునే వాళ్ళని చూసారు. ఇప్పుడు నేను మీకు బస్సులో ఎలా పడుకుంటారు కంఫర్ట్గానే చూపిస్తాను. చూడండి, ఇలా కంఫర్ట్గా పడుకునే చూడండి. ఇలా మీరు ఎప్పుడైనా పడుకున్నారా అని అయితే కామెంట్ సెక్షన్లో ఒక కామెంట్ అయితే ఇవ్వండి. నచ్చితే మెహందీ చూపించు ఫ్రెండ్స్. ఇట్లా ఏంది ఇది? నా పేరు ఏ భాష ఇది? కొరియా. కొరియాలో నీ పేరా ఇది? నా చూడు మెహందీ. అది నీ పేరు కాదు కదా. మా అమ్మ పేరు. మా అమ్మ కూడా పెట్టుకుంది. మా అమ్మ గాజులతో సహా చూపిస్తాం. మెల్లొచ్చి అలా దిగుతూ ఇలా తీయాల, రెండు చేతులు ఇలా తీయాలి. బాగుంది. అసలు ఎవరికి వెళ్తాను? పేరంపల్ల. ఎందుకు? అత్త వాళ్ళది కళ్యాణం. అత్తలది కళ్యాణం. అత్తోళ్ళు కాదమ్మా, కళ్యాణం అత్తోళ్ళది కాదు. కళ్యాణం పిచ్చత్త ఏ అత్త? పెద్దత్త యువరాణి. అబ్బా యువరాణి అంట. లావణ్య, రమేష్, సాయి సాగర్. ఇదంతా చూపిస్తా బావకి. బావ పేరు రమేష్ అన్న. రమేష్ మామ అన్న. మళ్ళీ 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 మళ్ళీ
సర్లే గుడ్ నైట్. వీడియో చెప్పు. వీడియో ముందు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ముందు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. బాయ్ గాయ్. ఇష్కి ఆల్. ఇష్కి వాళ్ళని ఇలా పెట్టు, నాకు పెట్టు ఇష్ట. నీకు రాదులే. ఇది పెట్టు, దీన్ని కంపేర్ చేయి. నీకు ఇది రాకూడదు, ఇది రావాలా? ఇదే ఇది ఏమో నీకు రాదులే. ఈ వేలుతోనే, ఈ 2 వేలుతోనే రావాలి. ఈ 2000 బాగుందిలే. వేసినే ఇది ఇట్లా కూడా అంటారు. అత్త అశ్రిత ఇట్లా పెట్టవా? ఆ చేత్తో. అశ్రిత, శాంతి, బోట, చూడు ఇక్కడ. అండ్ ఈ చేత వస్తుంది. అశ్రిత, శాంతి, బోత్ ఆర్ ఫ్రెండ్స్. ఇది బాగుంది అశ్రిత. నేను చెప్తున్నా, ఈ చెయ్య నచ్చింది. మేము బస్ దిగేసామండి. దిగేసిన తర్వాత మా బావగారు వచ్చారు. మా బావ వచ్చిన తర్వాత మేము లగేజ్ అంతా కార్లో పెట్టేసి బయలుదేరేసాము. మొత్తం అక్కడ బస్లోంచి దిగింది, లగేజ్ ప్యాక్ పెట్టింది, అదంతా వీడియో షూట్ చేయలేకపోయానండి. ఎందుకంటే మాకు దగ్గర 9 ఏమో అయింది టైము. మేము ఇక్కడికి వచ్చేలోపు ఇంకా మా బావ అక్కడ రిలేటివ్స్ ఉంటే మాట్లాడదామంటే మేము ఇంకా ఆగి ఉన్నాము. అవునా? ఎక్కడ నేను చూడలేదు. చెప్పచ్చు, నేను వీడియో తీసుకున్నా. మేము ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాము. ఇంటికి వెళ్ళే దారిలోనే మనకి శివుని గుడి ఉందండి, అది కూడా మీకు ఇప్పుడు చూపించాను. ఇంకైతే మేము ఇంటికైతే రీచ్ అయిపోయాము. ఇక్కడ దారిలో మనకి శివుని గుడి అని చెప్పాను కదండి, ఆ టెంపుల్ ఇక్కడే అండి. రేపు కళ్యాణం జరిగేది, అంటే శివరాత్రి రోజు కళ్యాణం జరిగేది. మా అక్క మా బావ వాళ్ళు కళ్యాణం అయితే జరిపిస్తున్నారు. పేరంపల్ల, నడిమిచెర్ల గ్రామం, గురవకొండ మండలం. ఇది నైట్ వ్యూ అండి, టెంపుల్ నైట్ వ్యూ. శివపార్వతుల చూస్తే అదృష్టం. అత్త వీడియో పెడతాదిలే. అయితే పూల్ మేవి పూల్ మళ్ళీ ప్రాణులు అవి ఖాళీ తాగుతుంది బిడ్డ, ప్రాణులు. ఫేస్ వద్దంటే బాగా తీలేదులే బాగా. ఇప్పుడు అక్క హ్యాండ్ పెట్టింది. ఇప్పుడు పొల్లేసి ఎవరు కదా మీరు చేసినారని. కూర్చోండి ఖాళీగా. చేతితో పని చేస్తాను, నోట్తో పని చేస్తే నేను చేతితో పని చేస్తాను. ఇక్కడ చూడు, ఆల్రెడీ స్టైల్ వీడియో కోసం. అక్కడ నీ దగ్గర వేరే చాకుందా? రాత్రి చల్లదనానికి ఇంకా అయిపోయింది. ఫ్రై కనుక ఇక్కడ పట్టుకోవాలి.
తగ్గించండి మంట తక్కువ అది ఎర్రగడ్డలు టమాటాలు అక్క ఫస్ట్ ముప్పై వేసాక పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఫ్రిడ్జ్ లో ఉండాలి ఉండొచ్చు బయట వేసాక కడిగేసినట్టున్నారు అక్క. అవునా ఉప్మాకేమో కడిగినట్టున్నారు. రుచిలో కొట్టేది ఇప్పుడైతే మేము టమాటా పచ్చలాక టమాటా ఇది కూడా కట్ చేసి అది చేసేస్తుంది చేసేస్తే కట్ చేసుకోండి పాతమాడాలి తీసుకొని ఇందులో వస్తున్నానే కదా ఖరాబ్ పెట్ట అంటే ఎక్కువ పెట్టినాక మొత్తం వీడియో కన్నా నువ్వు అడ్డం ఉంటే ఇంకేం కనిపించదా ఇది పట్టు వేడి తక్కువ ఇది వేడి తాలింపు అయిపోయింది తాలింపు రసం అయిపోయినాయి రైస్ చట్నీ టమాటా రైస్ తీస్తావా ఎక్కడ కప్పులు తింటున్నాను కప్పులు పైన అందరినీ తీసాడు అక్క పల్లి కప్పులు వేసాక దండికి చూడటమే కదా అలా అంతే దాంట్లో చేసి వేద్దామా లేకపోతే చింతపండు కూడా ఏం తెల్లగా తీసుకుంటాడు పని చేసి కర్రీ ఫస్ట్ మళ్ళీ చెప్పు మళ్ళీ చెప్పు మళ్ళీ చెప్పు కిందికి వెళ్ళిపోయినారు వాడు సాకేత్ గడు అయితే అసలు అందరు పల్లెల్లో కనుక్కుంటారు గాయత్రి कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गे प्रचोदयात् ॐ शान्ति शान्ति वामदेवाय नमः ज्येष्ठाय नमः श्रेष्ठाय नमः कालाय नमः कालविकरणाय नमः बलविकरणाय नमः बलाय नमः बलप्रबलनाय नमः सर्वभूतनमनाय नमोन्वनाय नमः अवरेभ्यो दवरेभ्यः सर्वेभ्यो सर्वसर्वेभ्यो नमस्ते अस्तु सुन्दरूपेभ्यः तत्पुरुषाय विद्महे महादेवाय सदाशिवम् ॐ शान्ति शान्ति शान्तिः योगकर्मिका फूल ఉంటే ఇవ్వండి లోపల ఓరి నందికి ఇవ్వండి లోపల ఎవరితో మాట్లాడి ఇప్పుడు विरोभाक्षाय नमः कमत्रे नमः नीललोहिताय नमः
शंकराय नमः शूलपाणे नमः इंद्रे नमः विष्णुवल्लभाय नमः शिववित्ताय नमः अंबिकानाथाय नमः श्रीकंठाय नमः भक्तवत्सलाय नमः भवाय नमः सर्वाय नमः त्रिलोकेशाय नमः श्रीकंठाय नमः शिवप्रियाय नमः उग्राय नमः कपालाय नमः कामालय नमः अंधकासुराय नमः गंगाधराय नमः ललाटाक्षाय नमः कालनाय नमः विष्णुप्रियाय नमः भीमाय नमः सर्वहस्ताय नमः रुडपाणिये नमः जटाधराय नमः ऐनाथमात्रे नमः कमसने नमः कठोराय नमः त्रिपुरान्तकाय नमः शिकार प्रजापतये नमः इलंगाय नमः काशीविमोचकाय नमः मुडपत्रे नमः रादेवाय नमः अव्ययाय नमः हरये नमः ओषधये नमः भगवेतवे नमः अव्यक्ताय नमः साक्षात्काय नमः साक्षात्काय नमः अभवद्गताय नमः अनंताय नमः तारकाय नमः परमेश्वराय नमः श्री गणपतिवादित काशी विश्वेश्वरस्वामी देवतांते चर्दम अदा अष्टोत्तर चंद्रमावली पूजां च करिष्ये कदौ श्री पार्वती परमेश्वर देवतानां देव గోవిందా श्री सीतारामचंद्र स्वामी గోవిందా గోవిందా भक्त प्रहलाद गोविंद గోవిందా గోవిందా पार्वती विद्महे महादेवाय धीमहि तन्नो विद्महे प्रचोदयात् सज्जो वेदम ज्ञानी अर्चनवारो ज्ञानी गजानवारो ज्ञानी श्री गुरुकुमार जगन्नाथ शिवसामः समस्त राजोपचार देवोपचार भक्तोपचार शक्तोपचार मंत्रोपचार पूजा सर्व ज्ञानी केसरी पूजा नमस्कार पूजा कियाजो यूनतम मनोतम ज्ञानी सज्जो भजे महेश्वरम स्वार्थहीनम ज्ञानहीनम भक्तिहीनम महेश्वरम यकुल जम भयादे भाग करे भगवंत में अनेक जन्मादि सज्जो पूजा छोड़ पूजा भगवान सर्वम से गणपति सुभाषिता काशी विश्वेश्वर బయట చెల్లిపోయింది మా అందరు సీట్స్ అట్లా కొంచెం సైడ్ కి పోండి అట్లా లాస్ట్ పోండి నిన్న సెకండ్స్ తక్కువ పడుతున్నాయి కదా. సాకేది ఏం పట్టుకోను. హాయ్ ఫ్రెండ్, ఇప్పుడే ఇక్కడ అంతా మేము ఫొటోస్ తీసుకున్నాము. ఆ ఫొటోస్ కూడా అప్లోడ్ చేస్తా చూడండి. ఫొటోస్ తీసుకొని ఇప్పుడైతే వెళ్తున్నాం. సాకేత్ కరెక్ట్గా ఇంటి అడ్రస్ చూపిస్తున్నావు కదా. మేమైతే శివరాత్రి రోజు దర్శనం చేసుకొని ఇంటికైతే వచ్చేసి, వీళ్ళైతే మా అక్క వాళ్ళు కిచెన్లో అన్నీ వంటలు అవన్నీ చేసేసి వాళ్ళు కూడా రెస్ట్ తీసుకుంటున్నారు. మేము ఇప్పుడే గుడికి వెళ్ళేసి అక్కడ ఫొటోస్ కొన్ని మీకు చూపించాను కదండి, అక్కడ ఫొటోస్ తీసుకున్నాము. ఫొటోస్ తీసుకొని
ఇంకైతే కాసేపు ఫ్రీగా కూర్చొని మాట్లాడుతున్నాము. నిజంగా చెప్తున్నా అండి, అక్కడ శివుణ్ణి అలంకరించారు. మీకు కూడా ఇప్పుడు ఫోటో చూశారు. చాలా అంటే చాలా బాగున్నాడండి. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ మనము శివపార్వతుల కళ్యాణం వీడియో కూడా పోస్ట్ చేస్తానండి. అలాగే ఆ రోజు లైవ్ పెట్టాను, అది కూడా కింద లింక్ ఇస్తానండి. వెళ్ళి కంపల్సరిగా చూడండి. మనకి ఎన్నో జన్మల పుణ్యం అవన్నీ ఉంటేనే మనం శివపార్వతుల కళ్యాణం చూడగలము. అంత చాలా మంచిదండి శివపార్వతుల కళ్యాణం చూడడం అంటే. కాబట్టి వీడియోని అయితే కంపల్సరిగా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ అయితే ఒక కామెంట్ మాత్రం కంపల్సరిగా ఒక ఇమోజీ, హార్ట్ సింబల్, లైక్ సింబల్ ఏవో ఒకటైతే ఇవ్వండి. నాకు అలా మీరు ఇవ్వడం వల్ల నాకు ఒక ఎంకరేజ్మెంట్ అండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ అండి. ఇప్పుడు దాకా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ